తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయను. పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేస్తాడంటే పని చేస్తాడు. చెప్పండి, పని చేస్తాడు. ఏం పని చేస్తాడు? సమస్తము బోధిస్తాడు. ఏం చేస్తాడట? మనకు బోధ చేస్తాడు. ఏం చేస్తాడు? బోధ చేస్తాడు. ఎట్లా బ్రతకాలి, ఎట్లా నీతిగా బ్రతకాలి, బోధ చేస్తాడు. ఎలా ఆహారం తినాలి, బోధ చేస్తాడు. ఎట్లా మాట్లాడాలి, బోధ చేస్తాడు. ఒకప్పుడు మన పిలుపు వేరు, మన భాష వేరు, మన క్రియలు వేరు. ఈ రోజు ప్రభు దగ్గరకు వచ్చాక అన్ని మారిపోయాయి. ఎందుకు? పరిశుద్ధాత్మ తండ్రి మనకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ తండ్రి మనకు అన్ని బోధిస్తాడు. ఈరోజు ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ చేయలా, దేవుడు అంటే తెలియదు, ఏ సంఘాల్లో నేర్చుకున్నది లేదు. ఎందుకు ఇంత బోధ అంటే పరిశుద్ధాత్మ తండ్రి నేర్పించిన బోధ ఇది. ఆయన నేర్పిస్తాడు, ఆయన బోధిస్తాడు. ప్రభు ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా పరిశుద్ధాత్మ తండ్రి బోధించి జ్ఞాపకం చేస్తాడు.